చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. వీణ్ణేం చేసినా తప్పులేదు. అయిపోయాడు ఈరోజు నా చేతిలో. ఇంకా ఆగు. నువ్వేమీ మాకు చెప్పక్కర్లేదు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. తను నాకు కాబోయే భర్త. వదులు. ఎందుకు ఇంత బెట్టు చేస్తున్నావు? ఏం చూసుకుని నీకింత పొగరు? ఆ వాసుగాని చూసుకునే కదా. నేను మంచుడిగా నటిస్తున్నాను కాబట్టి వాడు బ్రతుకుతున్నాడు. లేదంటే వాడిని ఎప్పుడో చంపేసుండేవాణ్ణి. చూడు, నువ్వు పెళ్లి చేసుకోమన్నావు కదా అని చేసుకుంటున్నాను. పెళ్లి విషయంలో నీ మాట విన్నాను కదా అని నువ్వు నా విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా, నా వాళ్ళను నా ముందు తిట్టినా నేనే నిన్ను చంపేస్తాను. దీనివలన ఒక క్లారిటీ వచ్చింది. తనకి వీణ్ణి చేసుకోవడం ఇష్టం లేదు. ఏదో విషయంలో తనని బెదిరించి పెళ్లి కొప్పించాడు. అదేంటో తెలుసుకుంటే ఈ పెళ్లి జరగకుండా ఆపొచ్చు. అప్పుడు మనం వెళ్ళేది కళ్యాణ మండపానికి కాదు, నువ్వు కాటికి, నేను జైలుకి. అది గుర్తించుకో. రామ్మా. రాహుల్, ఏంటిది? నిన్న వాసు, ఈరోజు ఈ సంయుక్త నన్ను కొడతారా? వాళ్ళంతు చూస్తాను. ఆగు. కూల్ కూల్, మెల్లిగా మాట్లాడు. ఈ ఆవేశమే తగ్గించుకోమని చెప్పేది. ఇంత దూరం ఇంత ప్లాన్ చేసుకొని వచ్చింది ఎందుకు? ఇక్కడ మొత్తం నాశనం చేసుకోవడానికా? చూడు రాహుల్, నువ్వు ఇప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకుంటే పోలీసుల్ని పిలిపించి నిన్ను జైలుకి పంపిస్తారు. అదే ఈ 2 రోజులు ఓపిగ్గా ఉన్నామంటే మొత్తం మన చేతుల్లో బందీ అవుతారు. అప్పుడు నువ్వు వాళ్ళని చంపేస్తావో లేదా ఇంకేమైనా చేసుకుంటావో నీ ఇష్టం. అప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండు. ఓకే. వీడికి బుర్ర లేదు. ఛ! అవును బామ్మగారు, ఈ పెళ్లి జరిపించడం ఇష్టం లేని ఆంటీ వీటిని దాచిపెట్టింది.